ప్రకాష్ రాజ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇండియన్ సినిమా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. దాంట్లో ఎవరికి ఎలాంటి డౌటు లేదు. అయితే ఆయన చేస్తున్న కొన్ని కామెంట్స్ ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయంటే అవుననే సమాధానం చెప్పాలి. గతంలో చంద్రయాన్ టైంలో కూడా ఇస్రో చైర్మన్ పై ఆయన చేసిన కొన్ని సటైరికల్ కామెంట్స్కి ఆయనపై హెవీ బ్యాక్లాష్ వచ్చింది అప్పట్లో. అండ్ రీసెంట్లీ ఆయన చేసిన 2 మేజర్ కామెంట్స్, ఒకటి నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ఉంటే, ఇంకొకటి హిందూ బిలీఫ్ సిస్టమ్ని హర్ట్ చేసే విధంగా ఉన్నాయి. నార్త్ ఇండియా ఇంపోజిషన్ సౌత్ ఇండియాపై రుద్దుతున్నారు అని చెప్పడానికి రాముణ్ణి సీతాదేవిని బేస్ చేసుకుని ప్రకాష్ రాజ్ ఒక సటైరికల్ అనాలజీ చెప్పారు. ఆయన అదే పని వేరే రిలీజియన్లోని దేవులను తీసుకొచ్చి చెప్పగలరా? ఆయనకు గట్స్ ఉన్నాయా అని నెటిజన్స్ అని ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఒక నాస్తికుడి పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు అనేవాడు ఉన్నాడు. అందరూ ఈక్వలే, అందరూ సెక్యులరే. కానీ ప్రకాష్ రాజ్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉందో తెలుసా? కేవలం హిందూ దేవుళ్ళు మాత్రమే లేరు, హిందూ ప్రజలు మాత్రమే సెక్యులర్గా లేరు అనే విధంగా ఉంది. నాస్తికుడికి ఉండాల్సిన వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మూఢనమ్మకాలు ఏ రిలీజియన్లో ఉన్నా కానీ, అది హిందూయిజంలో ఉన్నా, క్రిస్టియానిటీలో ఉన్నా, ఇస్లాంలో ఉన్నా కానీ దాన్ని కంప్లీట్లీ రూపుమాపడానికి ట్రై చేయాలి. కానీ ప్రకాష్ రాజ్ అలా ఏమైనా చేస్తున్నారా? అలా ఏం చేయట్లేదు. ఎప్పుడు చూసినా కానీ హిందూ కమ్యూనిటీపై, హిందూయిజంపై పడి ఏడవడమేనా, వేరే పనేం లేదా అని మెజారిటీ ఆఫ్ నెటిజన్స్ ప్రకాష్ రాజ్ని ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారికి స్ట్రైట్గా క్వశ్చన్. మీరు చెప్పిన అనాలజీలో రాముణ్ణి సీతాదేవిని మీరు యూజ్ చేసుకున్నారు, ఓకే. మీరు అదే పని వేరే రిలీజియన్ వాళ్ళు దేవుడిగా భావించే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడగలరా? మీకు ఆ గట్స్ ఉన్నాయా? మీకు ఆ గట్స్ లేవు. ఎందుకంటే మీరు నాస్తికుడిని అని చెప్పుకుంటారు కానీ మీరు ఒక హిందూ వ్యతిరేకి అని మెజారిటీ ఆఫ్ నెటిజన్స్ ప్రకాష్ రాజ్ని నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. 2022లో బీజేపీ స్పోక్స్ పర్సన్ నుపూర్ శర్మని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఆమె మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసింది. ఒక ఇస్లాం మతం గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఇస్లాం మతస్థుల విశ్వాసాలని దెబ్బతీసినందుకు గాను ఆమెపై చర్యలు తీసుకున్నారు, ఓకే, విచ్ ఈస్ వెరీ అప్రిషియబుల్. కానీ హిందూ మత విశ్వాసాలని, హిందూ ప్రజల విశ్వాసాలని దెబ్బతీస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్పై ఎందుకండి చర్యలు తీసుకోవట్లేదు అని మెజారిటీ ఆఫ్ నెటిజన్స్ సెంట్రల్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రాజ్ని కూడా ఎందుకు పదే పదే ఇలా మాక్ చేస్తామని చెప్పి నిలదీస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరాముడిపై సినిమాలు అయితే తీస్తున్నారు. బాలీవుడ్లో రామాయణం తెరకెక్కుతుంది, టాలీవుడ్లో SSMB 29. SSMB 29లో మహేష్ బాబు గారు 1:20 పాటు శ్రీరాముడిగా కనిపించబోతున్నారు. అండ్ SSMB 29లో ప్రకాష్ రాజ్ గారు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రైట్ నౌ ప్రకాష్ రాజ్ గారు శ్రీరాముడిపై చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఆయన్ని బాయ్కాట్ చేయాలి సినిమాల నుంచి అని చెప్పి ఒక డిమాండ్ అయితే కొంతమంది నెటిజన్స్ లేవనెత్తున్నారు. సో SSMB 29లో ప్రకాష్ రాజ్ గారిని తీసేసేయండి అని చెప్పి కొంతమంది ట్వీట్ చేస్తారు. అయితే అది పాసిబుల్ అంటే కాదనే చెప్పాలి. వై? బికాస్ ఆల్రెడీ SSMB 29 విషయంలో ప్రకాష్ రాజ్ గారు కొంతవరకు షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దాని అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది, షూటింగ్ చాలా బాగా జరిగిందని ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ వేయడం కూడా జరిగింది. సో అంతవరకు షూటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈ బాయ్కాట్ ట్రెండ్ నేపథ్యంలో ఆయన తీసేసి వేరే యాక్టర్ని పెట్టుకోవడం అంటే ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్కి కాస్త నష్టమే మిగులుస్తుంది. ఈ బాయ్కాట్ ట్రెండ్ ని SSMB 29 మేకర్స్ అంతగా ఏం పట్టించుకోరనేది నాకైతే అనిపిస్తుంది. కానీ ఎవరైతే రిలీజియస్ ఫీలింగ్స్ హర్ట్ అయ్యాయో వాళ్ళు మాత్రం ప్రకాష్ రాజ్ గారిని అసలు ఏ సినిమాలో పెట్టుకోవద్దు, ఆయన ఏదైతే ప్రస్తుతం స్పిరిట్ మూవీలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమాలో చేస్తున్నారు ఆ సినిమా నుంచి తీసేసేయండి, SSMB 29 నుంచి కూడా రిమూవ్ చేసేయండి అని చెప్పి చాలా వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక స్పిరిట్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ప్రకాష్ రాజ్ గారు తన షూటింగ్ పార్ట్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ప్రకాష్ రాజ్ గారు మరో కామెంట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ పై జెనోసైడ్ చేయడానికి ప్రిపరేషన్ జరుగుతుంది, మైనారిటీస్ ని అణచివేయడానికి ట్రై చేస్తారని చెప్పి మరో సెన్సేషనల్ కామెంట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారు మీరు కొన్ని రోజుల క్రితం వెస్ట్ బెంగాల్ క్యాంపెయిన్ టైంలో మమతా బెనర్జీ చేసిన కామెంట్ మీరు వినే ఉంటారు. ఎందుకంటే మీరు కరెంట్ అఫైర్స్ అన్ని బాగా ఫాలో అవుతారు కాబట్టి మమతా బెనర్జీ చేసిన కామెంట్ కూడా మీరు వినే ఉంటారు. మమతా బెనర్జీ ఏమందంటే, మీరు కనుక నాకు ఓటు వేయకపోతే మిమ్మల్ని ఒక పర్టికులర్ కమ్యూనిటీ చంపేస్తుంది అని చెప్పి హిందూ సమాజాన్ని ఉద్దేశించి, హిందూ సమాజాన్ని బెదిరించే విధంగా మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే తృణమూల్ కాంగ్రెస్ ని వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో హిందూ ఓటర్స్ గెలిపించకపోతే హిందూ సమాజం ఉండదంట, ఒక పర్టికులర్ కమ్యూనిటీ వచ్చి హిందూ సమాజాన్ని చంపేస్తుందంట. మమతా బెనర్జీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? మీ చెవులు ఆ టైంలో పనిచేయట్లేదా అని చెప్పి మెజారిటీ ఆఫ్ నెటిజన్స్ ప్రకాష్ రాజ్ని ప్రశ్నిస్తున్నారు. ఫైనల్లీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పి కంక్లూడ్ చేస్తాను. రైట్ నౌ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న టాపిక్ TCS నాసిక్ కేస్. అక్కడ లవ్ జిహాద్ జరిగింది అని చెప్పి అక్కడ పనిచేసిన ఫీమేల్ ఎంప్లాయీ ఎవరైతే కంప్లైంట్ చేశారో FIRలో క్లియర్ కట్గా ప్రస్తావించడం జరిగింది. అండ్ పోలీసులు కూడా 40 రోజుల పాటు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి, మఫ్టీలోని ఇన్వెస్టిగేషన్ చేసి కల్ప్రిట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. నేషనల్ మీడియా కూడా రోజు అక్కడ జరిగిన అరాచకాల్ని కోట్ చేస్తుంది. సో ఇంత జరుగుతున్నా కానీ దేశంలో ప్రకాష్ రాజ్ గారు ఇప్పటిదాకా ఈ TCS నాసిక్ కేసుపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు హిందూ తప్పు చేస్తే తప్పని చెప్తున్నారు, కానీ అదే వేరే కమ్యూనిటీ వాళ్ళు తప్పు చేస్తే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరు ఏ కమ్యూనిటీ వాళ్ళు, ఏ మతం వాళ్ళు తప్పు చేసినా తప్పని చెప్పి నిలదీయండి, అప్పుడే మీరు ప్రాపర్ నాస్తికుడు అవుతారు. అలా కాకుండా నేను కేవలం హిందువుల తప్పులే చూస్తాను, హిందూ దేవుళ్ళే నా ప్రాబ్లం, హిందూ మత ఆచారాలే నా ప్రాబ్లం అన్నప్పుడు మీరు మీకు నాస్తికుని చెప్పుకోకండి, మీరు కేవలం హిందూ వ్యతిరేకి మాత్రమే అని చెప్పి మెజారిటీ ఆఫ్ నెటిజన్స్ ప్రకాష్ రాజ్ని నిలదీస్తున్నారు. సో ఓవరాల్గా ప్రకాష్ రాజ్
కామెంట్స్ పై ఇది నెటిజన్స్ సోషల్ మీడియాలో చెప్తున్న పాయింట్స్. ప్రకాష్ రాజ్ ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.